రెడీ. మా అందరూ ఇక్కడే చూడాలి, మాట్లాడదు పక్కన వాళ్ళతో ఎవరో పర్ఫెక్ట్గా చేయాలి. ఈ ఒక్క లెక్క వాళ్ళు నేర్చుకోవాలి మిగతా వాళ్ళతో పాటు. ఓకేనా? I = 0 to 1 log of 1 plus x by 1 plus x square dx ఇచ్చాడు. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ సమ్ అనమాట. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ సమ్ ఇది పబ్లిక్ ఎగ్జామ్లో అరౌండ్ 10 టైమ్స్ దాకా వచ్చింది. పబ్లిక్ ఎగ్జామ్లో తెలంగాణలో కానీ ఏపీలో కానీ 10 టైమ్స్ దాకా వచ్చింది. సో ఇప్పుడు x = tan θ తీసుకున్నట్లయితే x డెరివేటివ్ 1, tan θ డెరివేటివ్ secant square θ, θ డెరివేటివ్ dθ/dx, θ డెరివేటివ్ dθ/dx. సో ఇది క్రాస్ ఫార్మ్ చేసుకుంటే dx = secant square θ dθ. సో dx = secant square θ dθ. సో ఇప్పుడు మనకి అప్పర్ బౌండరీలో 1 ఉంది, లోయర్ బౌండరీలో 0 ఉంది. మనం ఇప్పుడు x = tan θ తీసుకున్నాం కాబట్టి బౌండరీస్ కూడా మార్చుకోవాలి. x + తో 1 పెట్టుకున్నట్లయితే 1 = tan θ ఎక్కడ అవుతుంది అంటే tan 45 దగ్గర అవుతుంది. tan 45 దగ్గర అవుతుంది అంటే θ వాల్యూ 45 డిగ్రీస్. 1 = tan θ అందించాడు. x = 1 కాబట్టి 1 అంటే tan θ అంటే tan 45 1 అవుతుంది. సో θ = 45 డిగ్రీస్. θ = 45 డిగ్రీస్. θ = 45 డిగ్రీస్. అలాగే x వాల్యూ 0 అయితే tan θ అంటే 0. 0 ఎక్కడ అవుతుందంటే tan 0 0 దగ్గర అవుతుంది అంటే θ వాల్యూ 0. θ వాల్యూ 0. సో లోయర్ బౌండరీ x = 0 అయితే θ = 0 అవుతుంది. సో బౌండరీస్ కూడా మార్చుకోవాలి ఈ విధంగా. సో అప్పర్ బౌండరీ 1 అయితే θ వాల్యూ 5/4, లోయర్ బౌండరీ 0 అయితే θ వాల్యూ 0. అలాగే log of 1 plus x plus tan θ పెట్టుకున్నాం. 1 plus tan θ by 1 plus tan square θ dx అంటే secant square θ dθ. dx అంటే secant square θ dθ. dx అంటే secant square θ dθ ఇక్కడ రాస్తాం. dx అంటే secant square θ dθ రాస్తాం. దాన్ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అలాగే secant square θ minus tan square θ అంటే 1. secant square θ minus tan square θ = 1. minus tan square θ ఇక్కడ తీసుకుంటే మైనస్ అంటే తీసుకుంటే ప్లస్ అవుతుంది. సో secant square θ = 1 plus tan square θ వచ్చింది. secant square θ = 1 plus tan square θ వచ్చింది. secant square θ = 1 plus tan square θ వచ్చింది. సో ఇక్కడ నీకు dx అంటే ఇక్కడ నీకు secant square θ dθ పెట్టుకున్నాం. అలాగే డినామినేటర్ లో 1 plus x square θ 1 plus tan square θ పెట్టాం. 1 plus tan square θ అంటే secant square θ చెప్పాం కదా. సో దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదా ఇంకొక స్టెప్ వేసుకొని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 1 plus tan square plus secant square పెట్టుకొని క్యాన్సిల్ చేయొచ్చు. స్టెప్ ఎక్కువ అవసరం ఎందుకంటే ముందే క్యాన్సిల్ చేస్తాం. పక్కన రాసుకోకుండా secant square θ 1 plus tan square పెట్టుకున్నాం. సో క్యాన్సిల్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ లో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ dθ మిగిలింది. సో నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ నీకు ఇంటెగ్రల్ 0 to a f of x dx అంటే మనకి ఫార్ములా ఉంది. ఇంటెగ్రల్ 0 to a f of a minus x dx అంటే x ఉన్న చోట a minus x వస్తుంది. ఇంటెగ్రల్ 0 to a f of x dx అంటే ఇంటెగ్రల్ 0 to a f of a minus x dx. సో కాబట్టి ఇక్కడ నీకు a అంటే π/4, ఇక్కడ a అంటే π/4 కాబట్టి π/4 మైనస్ θ వచ్చింది. a అంటే π/4 0 to a ఇంటెగ్రల్ 0 to a f of x dx అంటే ఇంటెగ్రల్ 0 to π/4 log of 1 plus θ ఉన్న చోట π/4 మైనస్ θ వచ్చింది. అదే నీకు π/2 ఉంటే π/2 మైనస్ θ వచ్చింది. అదే π/6 ఉంటే π/6 మైనస్ θ వచ్చింది. మా ఈ స్టెప్ ఓకేనా? నెక్స్ట్ స్టెప్ లో tan of a minus b ఫార్ములా మనకి ఫస్ట్ టైం లో తెలుసు. tan of a minus b అంటే tan a minus tan b by 1 plus tan a tan b. tan of a minus b అంటే tan a minus tan b by 1 plus tan a tan b. ఆ ఫార్ములా ప్రకారం a అంటే π/4, b అంటే θ. tan a minus tan b by 1 plus tan a tan b. tan π/4 minus tan θ by 1 plus tan π/4 tan θ. ఆల్రెడీ ఇక్కడ చెప్పాం tan 45 1 అని చెప్పాం. tan 45 1 అని చెప్పాం. సో ఇక్కడ నీకు 1 వచ్చింది. tan 45 ప్లస్ 1 పెట్టుకోవచ్చు. 45 ఉన్న π/4 ఉన్న ఒకటే, π/4 ఉన్న 45 ఉన్న ఒకటే. 180/4 అంటే 45 డిగ్రీస్. సో tan 45 అంటే 1 వచ్చింది మైనస్ tan θ by 1 plus tan 45 అంటే 1 into tan θ అంటే tan θ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ నీకు 1 plus a/b అంటే ఎల్సిఎం చేసినప్పుడు b plus a/b అవుతుంది. అంటే డినామినేటర్ ఉంది మల్టిప్లై చేస్తాం. ఇక్కడ డినామినేటర్ లో ఏమీ లేదు కాబట్టి మల్టిప్లై చేస్తాం. 1 plus tan θ into 1 అంటే 1 plus tan θ వచ్చింది. అలాగే ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది 1 minus tan θ, మధ్యలో ప్లస్ ఉంది 1 minus tan θ. tan θ క్యాన్సిల్ అయిపోయింది. tan θ క్యాన్సిల్ అయిపోయింది.
1 plus 1 అంటే 2 వచ్చింది log 2 by 1 plus tan theta. ఇక్కడ ఈ ఫార్ములా ఏంటంటే log of a by b అంటే log a minus log b. log of a by b అంటే ఫార్ములా log a minus log b. log of a by b అంటే log a minus log b. 1 plus 1 అంటే 2 log 2 by కావాలి ఇంకొక స్టెప్ రాస్తాను ఇదే 0 to pi by 4 log 2 log of 2 by 1 plus tan theta of d theta ట్రాన్స్ఫర్ ఇంకొక స్టెప్ కావాలి. సో log 2 minus log of 1 plus tan theta log 2 minus log 2 of d theta ఇంటిగ్రేషన్ d theta రెండింటికి వచ్చింది. ఇంటిగ్రేషన్ d theta రెండింటికి వచ్చింది. a minus b of c అంటే a minus ఇక్కడ చూడు 2 of a minus b of c అంటే 2ac minus 2bc అంటే 2 ఇక్కడ దీనికి వచ్చింది. అలాగే c దీనికి వచ్చింది రెండింటికి వస్తుంది. అంటే ఇంటిగ్రేషన్ రెండింటికి వస్తుంది. d theta రెండింటికి వచ్చింది. సో ఇంటెగ్రల్ 0 to pi by 4 log 2 d theta minus ఇంటెగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan theta d theta. ఈ క్వశ్చన్ అడిగింది ఇక్కడ ఇక్కడ మనం I equal to ఇంటెగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan theta d theta ని సింప్లిఫై చేసుకుంటే అది వచ్చింది కాబట్టి దీని ప్లస్ i పెట్టుకోవచ్చు. దీని ప్లస్ i పెట్టుకోవచ్చు. ఇంటెగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan theta d theta అంటే i పెట్టుకుంటాం. సో ఇంటెగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan theta d theta అంటే i పెట్టుకుంటాం. సో దీన్ని i ని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ i వస్తే ప్లస్ i వస్తుంది. i ప్లస్ i అంటే 2i అవుతుంది. log 2 కాన్స్టెంట్ బయట వస్తున్నాం. ఇంటెగ్రల్ 0 to pi by 4 d theta ఇక్కడ నీకు ఇంటెగ్రల్ dx అంటే x ఇంటెగ్రల్ dx అంటే x కాబట్టి ఇంటెగ్రల్ d theta అంటే theta వచ్చింది 0 to pi by 4 అప్పర్ లిమిట్ మైనస్ ఇంటెగ్రల్ 0 to ఇంటెగ్రల్ a to b dx అంటే ఇంటెగ్రల్ దీని వాల్యూ x వచ్చింది కాబట్టి a to b రాసినప్పుడు b మైనస్ a ఇది అప్పర్ లిమిట్ మైనస్ పోయింది కాబట్టి ఇక్కడ నీకు pi by 4 మైనస్ ఫస్ట్ pi by 4 పెట్టుకోవాలి మైనస్ theta ప్లస్ 0 పెట్టుకోవాలి. pi by 4 మైనస్ 0 అంటే log 2 into pi by 4 వచ్చింది. ఇది ప్రొడక్ట్ లో ఉంది ఎందుకంటే pi by 8 log 2 దీన్నే మనకి ప్రూవ్ చేయమన్నట్టు క్వశ్చన్. therefore I equal to pi by 8 log 2 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. పబ్లిక్ ఎగ్జామ్ లో 10 టైమ్స్ దాకా ఇచ్చాడు.